తెలుగులో చాలామంది హీరోలున్నారు. స్టార్ హీరోలు, టాప్ స్టార్సు, లేకపోతే పాన్ ఇండియా హీరోలు. ఇలా భారీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు కావచ్చు, లేకపోతే మీడియం రేంజ్ హీరోలు కావచ్చు, లేకపోతే లోయర్ క్లాస్‌లో ఉన్నటువంటి హీరోలు కూడా కనిపిస్తూ ఉంటారు. కాకపోతే టైర్ 2 హీరోలు హిట్ల పరంగా చాలా చాలా వెనకబడిపోయి ఉన్నారు. నిజానికి ఈ టైర్ 2 హీరోలు కొన్నేళ్లుగా చూస్తే గనక వరుస విజయాలతో ఆకట్టుకున్నారు. వరుసగా సినిమాలతో మెప్పించారు. టైర్ 2 హీరోలో టాప్ ప్లేస్‌లో ఉన్నటువంటి నాని తన స్థానాన్ని మెప్పించి టైర్ 1లో కూడా వచ్చేసినటువంటి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నట్టు కనిపిస్తుంది. టాప్ స్టార్ సంబంధించి చూస్తే గనక. సో ఇప్పుడు టైర్ 2 హీరోలకు సంబంధించి చూస్తే కనుక చాలామంది వెనకబడిపోయి ఉన్నారు. హిట్ల పరంగా కావచ్చు, కంటెంట్ పరంగా కావచ్చు, కథల పరంగా కావచ్చు, కథల ఎంపికలు కాబట్టి ఎలా చూసినా సరే వీళ్ళు చాలా చాలా వెనకబడిపోయి ఉన్నారు. ఈ క్రమంలో చూస్తే కనుక ఎంతమంది వెనకబడి ఉన్నారు, వాళ్ళు హిట్ల కోసం ఎంత తాపత్రయపడుతున్నారు అనే విషయాన్ని మాత్రం ఈ వీడియోలో చూద్దాం. నితిన్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పైన వచ్చేసింది. కానీ అతని హిట్ల లెక్క ప్రకారం చూస్తే కనుక చాలా చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే కనుక ఒక హిట్ 4-5 ఫ్లాపులు అన్నట్టుగానే నితిన్ కెరీర్ కనిపిస్తూ ఉంది. అంటే ఒక రకంగా నెపోటిజం కిడ్ లాగా, లేకపోతే బ్యాక్ సపోర్ట్ ఉన్నటువంటి హీరోగా, లేకపోతే వెనక చాలా అడదండలు ఉన్నటువంటి హీరోగా కూడా కనిపిస్తూ ఉంటాడు నితిన్. అయినప్పటికీ కూడా చాలా వరకు ఆకట్టుకున్నటువంటి కథలతో మెప్పించే ప్రయత్నం చేశాడు. లేకపోతే అలాంటి సినిమాలు కావచ్చు, ఇష్కు, గుండె కళ్ళంతే కైంది, హార్ట్ బీట్ లాంటి సినిమాలు కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ కంటెంట్ మూవీస్తో ఆకట్టుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేశాడు. ఈ క్రమంలో అతను తడబడుతున్నటువంటి క్షణం మాత్రం చాలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూస్తే కనుక 2020లో వచ్చినటువంటి భీష్మ సినిమా తర్వాత అతని వరకు హిట్ అనేది కనిపించలేదు. ఒక రకంగా ఇన్నేళ్ల పాటు 5-6 ఏళ్ల పాటు ఒక సినిమా హిట్ లేకపోవడం అనేది, వరుసగా 5-6 పైగా సినిమాలు చేయడం అనేది, అన్ని ఫ్లాపులు రావడం అనేది మాత్రం నిజంగా బిగ్గెస్ట్ లాస్ అనే చెప్పుకోవాలి ఒక రకంగా చూస్తే కనుక. సో వరుసగా వచ్చేటువంటి ఫ్లాపులన్నింటినీ ఫేస్ చేయాల్సిన ధైర్యం కూడా ఉండాలి, ఆ కెపాసిటీ కూడా ఉండాలి. ఆ క్రమంలో వచ్చేటువంటి కథల ఎంపికలు కావచ్చు, లేకపోతే దర్శకుల ఎంపికలు కావచ్చు, చేసినటువంటి పొరపాట్ల నుంచి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నితిన్ చేసినటువంటి పొరపాట్లు, ఆ పొరపాట్ల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు పెద్దగా కనిపించడం లేదు. ఆ కనిపించకపోవడం అనేది పెద్ద మైనస్గా కనిపిస్తుంది ఒక రకంగా చూస్తే కనుక. సో ప్రస్తుతం అతను ఆనంద్ డైరెక్షన్లో ఒకటి సినిమా రూపొందించబోతున్నాడు అనేటువంటి ఒక టాక్ వినిపిస్తుంది. ఆ కథ విషయంలో కావచ్చు, లేకపోతే కథనం విషయంలో కావచ్చు, లేకపోతే దర్శకుల విషయంలో కావచ్చు, మేకింగ్ పరంగా, టేకింగ్ పరంగా, లేదా కంటెంట్ పరంగా ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కంటెంట్లు చాలా బలంగా ఉన్నటువంటి కంటెంట్లకే ఎక్కువ ఓట్లు వేస్తున్నారు ప్రేక్షకులు. సో ఆ కారణంగా మంచి బలమైనటువంటి కంటెంట్, బలమైనటువంటి కథతోటి వస్తే తప్ప మరొక విజయం దక్కే అవకాశం కనిపించింది నితిన్కి. సో ఇకనైనా మంచి కథతోటి, మంచి కంటెంట్ తోటి వస్తే మాత్రం ఆకట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతనిలో ఉన్నటువంటి నటుడు కూడా కనిపిస్తూ ఉంటాడు. ఆ రకంగా ఇక ముందు వచ్చేటువంటి సినిమాలో నితిన్ చాలా స్పష్టంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అనేటువంటి పరిస్థితుల్లో కనిపిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కనిపించేటువంటి మరొక స్టార్ హీరో రామ్ పోతినేని. అంటే అతనిలో ఉన్నటువంటి ఒక ఎనర్జెటిక్ స్టార్ అనేటువంటి బిరుదుకు తగ్గట్టుగా ఆ ఎనర్జీ మొదటి నుంచి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ రకంగా ఆకట్టుకున్నటువంటి సినిమాలు కూడా చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. కాకపోతే హిట్ రేషియోలో చూసినా, హిట్ రేంజ్లో చూసినా అతను చాలా వెనకబడే ఉన్నాడనేది కూడా కనిపిస్తుంది. అంటే హిట్లు పరంగా చూస్తే రామ్ పోతినేని కెరీర్ మొదలుపెట్టిన కాలం నుంచి కనుక ఇప్పుడు పెద్ద ఎక్కువగా లేవు అతనికి హిట్లు అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. 2019లో చేసిన స్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ స్థాయిలో సినిమాలు అతను రాకపోవడం అనేది బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాత చేసినటువంటి సినిమాలని ద వారియర్ కావచ్చు, రెడ్ కావచ్చు, స్కంద కావచ్చు, ఈ మధ్య వచ్చినటువంటి ఆంధ్రా కింగ్ తాలూకా కావచ్చు, ఇలాంటి ఈ సినిమాలన్నీ కూడా మ్యాక్సిమం పోయినట్టు సినిమాలుగానే కనిపిస్తున్నాయి. నిజానికి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా మాత్రం కంటెంట్ పరంగా బాగుంది, కథనం పరంగా బాగుంది, అతని నటన పరంగా బాగుంది అనేటువంటి టాక్ వచ్చినప్పటికీ కూడా ఆడియన్స్ ఆల్మోస్ట్ అప్పటికే విసిగిపోయారు, లేకపోతే ఆడియన్స్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటారు. అతనికి తగ్గట్టుగా ఓపెనింగ్స్ లేకపోవడం అనేది బిగ్గెస్ట్ మైనస్గా కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ ఆంధ్రా కింగ్ తాలూకా మీద కూడా కనిపిస్తుంది. సో ఈ ఎన్ని ఫ్లాపుల తర్వాత, ఎన్ని డిజాస్టర్ల తర్వాత కూడా అతని కథల ఎంపిక పట్ల నిర్లక్ష్యం చేయడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మరొక 2 దర్శకులతో ఇతను సినిమా చేయబోతున్నాడు అనే ఒక టాక్ అయితే వినిపిస్తుంది బలంగా. ఆ 2 దర్శకులు ఎవరు, ఆ 2 దర్శకులకు సంబంధించినటువంటి కథ ఏంటి, కంటెంట్ ఏంటి, ఇక ముందు ఎంచుకోబోయేటువంటి కథలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద చాలా స్పష్టత అనేది అవసరం ఉంది నిజాన్ని చూస్తే కనుక. అంటే రామ్ పోతినేని లాంటి ఒక బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉన్నటువంటి హీరో, అతని కెరీర్లో కూడా ఒక రకంగా చూస్తే కనుక ఇన్ని బ్లాక్ బస్టర్స్, అంతకుమించినటువంటి ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఆ ఉన్న ఫ్లాపుల నుంచి దాటుకొని నిలబడాలంటే కనుక ఇక ముందు రాబోయేటువంటి సినిమా కథల పరంగా సరే ఎంపిక చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి, కంటెంట్ పరంగా చాలా చాలా కేర్ తీసుకోవాలి. అంటే బలమైనటువంటి కథలను ఎంపిక చేసుకునేటువంటి సందర్భంగా కనిపిస్తుంది. దర్శకులు కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, ప్రొడక్షన్ హౌసులు కావచ్చు, ఇవన్నీ చాలా చాలా క్లియర్ అంశాలు మాత్రం చాలా స్పష్టంగా తేల్చుకోవాల్సినటువంటి అంశం కనిపిస్తుంది మనకు ఆ రకంగా చూస్తే కనుక. సో రామ్ పోతినేని ఇకనైనా భవిష్యత్తులో మంచి సినిమాలతో రావాలి, వచ్చేటువంటి అవకాశాలు క్లియర్గా ఉన్నాయనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే ఈ మిస్టేక్స్ ఇలా కంటిన్యూ అయితే మాత్రం ఇక ముందు ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించే అవకాశం మాత్రం లేదనేది చాలా క్లియర్గా చెప్తూ ఉండొచ్చు. నెక్స్ట్ విజయ్ దేవరకొండ పేరు మాత్రం చాలా క్లియర్గా చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రకంగా చూస్తే విజయ్ దేవరకొండ
టైర్ 1 హీరోలోకి వెళ్ళేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి స్టార్ లాగా కనిపించాడు ఒక రకంగా స్టార్టింగ్‌లో చూస్తే గనక. అతను మొదట్లో కెరీర్ స్టార్ట్ చేసినటువంటి ఆరంభంలో కావచ్చు, లేకపోతే వచ్చినటువంటి హిట్లు కావచ్చు, బ్లాక్ బస్టర్స్ కావచ్చు, ఏ రకంగా చూసినా సరే అతను టైర్ 1 హీరోకి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనిపించుకున్నాడు కూడా. కానీ అలాంటి విజయ్ దేవరకొండ వస్తున్నటువంటి వరుస ఫ్లాపుల వల్ల సినిమాకి ఓపెనింగ్స్ తగ్గిపోవడం, సినిమా పరంగా వెనకబడిపోవడం అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చూస్తే 'గీత గోవిందం' తర్వాత, లేకపోతే 'టాక్సీ వాలా' లాంటి చిన్న సినిమా కావచ్చు, లేకపోతే 'ఖుషి' ఈ సినిమాలు మాత్రం పెద్ద హిట్ అయినట్టుగా కనిపిస్తుంది మనకు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి కంటెంట్స్ కూడా కావచ్చు, ఇవేవి కూడా పెద్దగా ఆకట్టుకోలేదు, ఏమాత్రం మెప్పించలేదు. కథల పరంగా, ఎంపిక పరంగా కూడా చాలా వెనకబడి ఉంటాడు విజయ్ దేవరకొండ. 'లైగర్'తో పాన్ ఇండియా స్టార్ హీరో అనిపించుకున్నాడు. పాన్ ఇండియా స్టార్‌లో ఆ స్థాయిలో సినిమా ప్రమోషన్స్ చేశాడు. కానీ ఆ సినిమా చాలా బిగ్గెస్ట్ ఆల్ టైమ్ డిజాస్టర్ లాగా మిగిలిపోయింది. సో ఆ తర్వాత 'కింగ్డమ్' సినిమా విషయంలో కూడా ఇలాగే పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా హీరో లాగా అనిపించుకున్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ కాకపోతే 'కింగ్డమ్' కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. సో అలాంటి సందర్భంలో ఇక ముందు అతను చేస్తున్నటువంటి సినిమాలు కావచ్చు, అతను రాబోయేటువంటి కథలు కావచ్చు, చాలా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా తీసుకున్నట్టుగానే కనిపిస్తున్నట్టుగా 'రౌడీ జనార్దన' అనే విషయం కావచ్చు, లేకపోతే 'రణబాలి' సినిమాల విషయాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇతను భవిష్యత్తులో అతను చేసేటువంటి 2 రాబోయే సినిమాలు కూడా చాలా క్లియర్‌గా, భారీగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే అన్నట్టుగానే కనిపిస్తుంది. అంటే 'దిల్ రాజు' ప్రొడక్షన్‌లో రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో 'రౌడీ జనార్దన్' అనే సినిమా రూపొందుతుంది. దానికి సంబంధించినటువంటి గ్లిమ్స్ కూడా ఈ మధ్య వచ్చినటువంటి రీసెంట్‌గా అయింది. అది కూడా కొంత ఆకట్టుకుంది. అలాగే 'రణబాలి' సినిమా రాహుల్ సాంకృత్య డైరెక్షన్‌లో వచ్చినటువంటి 'రణబాలి' సినిమా కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. దానికి సంబంధించి దాని గ్లింప్స్ కూడా వచ్చింది రీసెంట్‌గా, టైటిల్ అనౌన్స్‌మెంట్ లాగా. అవి కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉండేలాగా 18th సెంచరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆ కథ కనిపిస్తుంది. సో ఈ 2 సినిమాలతో అతను బలంగా తిరిగి ఆకట్టుకోవాలి, తిరిగి మెప్పించాలి, తిరిగి స్టార్డమ్ వైపు పరుగులు పట్టాలనే విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2 సినిమాలు చాలా కీలకంగా ఉంటుంది. నిజానికి ఒక రకంగా చూస్తే విజయ్ దేవరకొండ కెరీర్‌లో చాలా కీలకంగా ఈ 2 సినిమాలే కనిపిస్తూ ఉంటాయి. ఆ 2 సినిమాల తర్వాత కూడా రిజల్ట్ తేడా వస్తే గనక అతని కెరీర్ పూర్తిగా కనుమరుగవుతుందని చెప్పలేం. కానీ అతను టైర్ 3 హీరో లిస్ట్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది ఒక రకంగా చూస్తే కనుక. సో ఆ కారణంగా ఈ 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే, బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే. ఆ కారణంగా ఈ 2 సినిమాలతో అతను ఎలా ప్రూవ్ చేసుకుంటాడు, ఎలా ప్రూవ్ అవుతాడు అనేది కూడా వేచి చూడాల్సిందే. నెక్స్ట్ వరుణ్ తేజ్ గురించి మాత్రం చాలా క్లియర్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే కనుక వరుణ్ తేజ్ కెరీర్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా స్టెబుల్గా ఉంటుంది. ఒక మెప్పించేటువంటి కథలతోనూ, ఆకట్టుకునేటువంటి కథల్లోనూ, లేదా మెగా హీరోగా వచ్చినటువంటి ఆ ట్యాగ్ను పక్కన పెట్టేసుకొని తనదైనటువంటి ఒక సొంత ప్రయత్నాలతో మెప్పించినటువంటి కథలతో ఆకట్టుకున్నటువంటి హీరోగా కనిపిస్తాడు వరుణ్ తేజ్. ఇవన్నీ కూడా ఒకప్పుడు అటు 'ఫిదా' కావచ్చు, లేకపోతే 'తొలి ప్రేమ' కావచ్చు, లేకపోతే 'కంచె' లాంటి సినిమా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఒక మంచి కథలు 'గద్దలకొండ గణేష్' కావచ్చు, ఇలాంటి ఒక డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ కథలతో ఆకట్టుకున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అలాంటి వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో మాత్రం ఎందుకో బాగా వెనకబడిపోయాడు. ఒక రకంగా చూస్తే అతను వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్లు చూసినటువంటి సందర్భంగా కనిపిస్తుంది. ఆబ్వియస్గా డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు ఇందులో. ఎందుకంటే ఆ కథల ఎంపిక కావచ్చు, కథనం పరంగా కావచ్చు, లేకపోతే డైరెక్టర్లు కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ హౌస్లు కావచ్చు, ఎలా చూసినా సరే ఈ సినిమాల రిజల్ట్ పట్ల చూస్తే మాత్రం చాలా డిసప్పాయింట్ అయినట్టు సందర్భంగా కనిపిస్తుంది వరుణ్ తేజ్. ఆ కారణంగా కొంత గ్యాప్ తీసుకొని 'కొరియన్ కనకరాజు' అనే ఒక సినిమాతో రాబోతున్నాడు. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో రూపొందించినటువంటి సినిమా ఇది. సో ఇక ముందు వచ్చినటువంటి ఫ్లాప్లన్నీ మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఆ కారణంగా రాబోయేటువంటి సినిమా పట్ల చాలా కేర్ఫుల్గా ఉండాలనేటువంటి వార్నింగ్ కూడా ఒక ఇండైరెక్ట్గా చెప్తా ఉంది మనకు 'కొరియన్ కనకరాజు' సంబంధించి చూస్తే కనుక. 'కొరియన్ కనకరాజు' కథాపరంగా చూసినా, ఎలా కంటెంట్ పరంగా చూసినా సరే, ఎలా చూసినా ఖచ్చితంగా ఆకట్టుకోవాలి, హిట్ కొట్టాలి, హిట్ అవ్వాల్సింది అన్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్. సో ఆ కారణంగా అతను ఖచ్చితంగా హిట్ కొట్టే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొడతాడా లేదా అనేది మాత్రం చూద్దాం. అక్కినేని పరిస్థితి మాత్రం చాలా దారుణంగా కనిపిస్తుంది. ఒక రకంగా అతను టైర్ 2 హీరోలో అని చెప్పలేము, లేదా టైర్ 1లో అని చెప్పలేము, లేదా స్టార్ హీరో అని చెప్పలేము. ఒక రకంగా జస్ట్ అతను ఒక నెపో కిడ్ లాగా మాత్రం కనిపిస్తూ ఉంటాడు, నెపో హీరో లాగానే కనిపిస్తూ ఉంటాడు. ఆ ట్యాగ్ అతను దాటుకొని, ఆ ట్యాగ్ నుంచి దాటించేసుకొని అతనికంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే మాత్రం సాధ్యం కాదు. లేకపోతే ఆ నెపో కిడ్కి మాత్రం ఆగిపోయేలాగా ఉంటాడు. ఆ రకంగా చూస్తే కనుక ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలు మ్యాక్సిమం 5 సినిమాలు చేశాడు. 5 సినిమాలు కూడా డిజాస్టర్లు అయిపోయాయి. 5 సినిమాల పరంగా కథల ఎంపిక కావచ్చు, లేకపోతే కథనాల పరంగా కావచ్చు, కొంచెం కొత్తగా ఉన్నటువంటి కథలు కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా సందర్భం కనిపిస్తుంది మనకు. 'అఖిల్' కావచ్చు, లేకపోతే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్' కావచ్చు, 'హలో' కావచ్చు, 'ఏజెంట్' కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ కథలాగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రావాల్సినటువంటి అంత క్రేజ్ రాలేదనేది కూడా ఓ రకంగా కనిపిస్తుంది. అంటే అతను అంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా అతను ఎంచుకున్నటువంటి కథల ఎంపిక పట్ల తీసుకున్న రాంగ్ స్టెప్స్ వల్ల బిగ్గెస్ట్ డిజాస్టర్స్ చూసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు 'లెనిన్' అనే సినిమాతో రాబోతూ ఉన్నాడు. దీనికి నాగార్జున, నాగవంశి ఇద్దరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించి చూస్తే రీసెంట్గా వచ్చినటువంటి ఒక పాట చూస్తే మాత్రం చాలా బాగుంది, ఆకట్టుకునేలాగా ఉంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపిస్తుంది. అలాగే అతని గెటప్, ఆహార్యం, లేకపోతే మేక్ ఓవర్ కూడా డిఫరెంట్గా ఉండేలా కనిపిస్తుంది. టైటిల్ బట్టి చూస్తే కనుక ఒక రెబల్ క్యాండిడేట్ లేదా రెబలియన్ పర్సనాలిటీలా కనిపించబోతున్నాడు అన్నట్టుగా కనిపిస్తుంది టైటిల్ బట్టి చూస్తే కనుక. మరి ఈ సినిమాతో అయినా
అఖిల్ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడతాడా, ఈ సినిమాతో అయినా అక్కినేని ఫ్యాన్స్కి ఒక సంబరాల్లో తీసుకురాగలడా, లేకపోతే ఈ సినిమాతో అయినా తనకంటూ ఒక గుర్తింపు తీసుకోగలడా, లేకపోతే ఈ సినిమాతో అయినా ఇక ముందైనా జాగ్రత్త తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది మాత్రం తేల్చాల్సి ఉంది. సో లెనిన్ సినిమాతో అక్కినేని అఖిల్ ఈ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకోవాలి, తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే ఒక మంచి ఫస్ట్ బ్లాక్ బస్టర్ లాగా ఫస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అని మాత్రం కోరుకుంటాం. గోపీచంద్ మామూలుగా గోపీచంద్ లాంటి క్యారెక్టర్ని లేదా హీరోని చూపించినప్పుడు మాత్రం అతని కటౌట్, అతని కంటెంట్, అతని కెపాసిటీ చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అని చూసినటువంటి హీరోలాగా కనిపిస్తూ ఉంటాడు చూడడానికైతే. నిజానికి అతనిలో ఉన్నటువంటి మాస్ ఇమేజ్ కావచ్చు, మాస్ ఆడియన్స్ని మెప్పించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆర్టిస్ట్లా ప్రూవ్ చేసుకున్నవాడుగాను కావచ్చు, లేకపోతే ఎలా చూసినా సరే ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరో అయి ఉండాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చి ఉండాల్సింది. కానీ అతను ఎంచుకున్నటువంటి కథలు కావచ్చు, అతను ఎంచుకున్నటువంటి ప్రొడక్షన్ హౌస్లు కావచ్చు, అతను ఎంచుకున్నటువంటి దర్శకులు కావచ్చు, ఒక రకంగా ఇవన్నీ చూస్తే కనుక ఇతను బాగా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది, బాగా వెనకబడిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఒక రకంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకోవాల్సినటువంటి హీరో బిగ్గెస్ట్ డిజాస్టర్స్లో మాత్రం నిలిచిపోయాడు, ఆగిపోతున్నాడని మాత్రం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. గోపీచంద్ కెరీర్ మొదలుపెట్టిందే హీరోగా, ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చూశాడు. ఆ తర్వాత ఒక 3 సినిమాలతో ప్రధానమైనటువంటి విలన్గా నటించాడు, అద్భుతమైనటువంటి విలన్సాన్ని పండించాడు, గొప్ప నటుడు అవుతాడు, గొప్ప విలన్ అవుతాడని చెప్పి అనిపించుకున్న సందర్భం నుంచి యజ్ఞంతో మొదలుపెట్టాడు హీరోగా, మళ్ళీ యజ్ఞం నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత వరుసగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఆ తర్వాత ట్రాక్ తప్పాడు. ఆ ట్రాక్ తప్పుడు మళ్ళీ ట్రాక్ ఎక్కలేకపోతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తోంది. అలాంటి గోపీచంద్ లాంటి కటౌట్ ఉన్నటువంటి హీరో లేదా మాస్ ఇమేజ్ అయినటువంటి హీరో ఇలాగా వెనకబడిపోవడం అనేది చాలా చాలా దారుణంగా కనిపిస్తుంది ఒక రకంగా చూస్తే కనుక. సో ఇక ముందైనా గోపీచంద్ కథల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి, దర్శకుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి, మేకింగ్ పరంగా కావచ్చు, టేకింగ్ పరంగా కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి ఆడియన్స్కు టేస్ట్కు తగ్గట్టుగా కథలు ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా స్పష్టంగా గోపీచంద్ మీద ఉంది. ఆ కారణంగా ఇప్పుడు సంకల్పరెడ్డి డైరెక్షన్ ఏదైతే గాజీ అటాక్ అనే సినిమాతో ఫేమస్ అయినటువంటి సంకల్పరెడ్డి డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతుంది. అది హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో లేకపోతే పీరియడికల్ బ్యాక్డ్రాప్లో రూపొందబోతున్నటువంటి సినిమా కనిపిస్తుంది. ఈ సినిమాతో అయినా అతను బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఈ సినిమాతో అయినా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవాలి, ఈ సినిమాతో అయినా మళ్ళీ గోపీచంద్ తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాలనేటువంటి ఆశిద్దాం. ఆ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని మాత్రం కోరుకుందాం. సో అల్లా నరేష్ గురించి చెప్తే మాత్రం చాలా చాలా విషయాలు ఉంటాయి, చాలా చాలా అంశాలు ఉంటాయి. కానీ మధ్యలో వచ్చినటువంటి మహర్షి లేదా 2012, 14 ఆ టైంలో వచ్చినటువంటి ఒక బిగ్గెస్ట్ హిట్ తర్వాత అతను ఇప్పటివరకు కూడా ఒక పెద్ద హిట్ అనేది చూడలేకపోతున్నాడు. అంటే మధ్యలో వచ్చినటువంటి నాంది సినిమా కావచ్చు, నాంది కమర్షియల్గా పెద్ద హిట్ కాకపోయినా కానీ విమర్శలుగా మాత్రం చాలా చాలా బాగా మెప్పించేటటువంటి సినిమాగా కనిపిస్తోంది. ఆ తర్వాత మధ్యలో వచ్చినటువంటి మహర్షి సినిమాలో చేసినటువంటి క్యారెక్టర్ కావచ్చు, అది ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఏవి కూడా కమర్షియల్గా ఆకట్టుకోలేదు, కంటెంట్ పరంగా ఆకట్టుకోలేదు, కథల పరంగా ఆకట్టుకోలేదు, కథనాల పరంగా ఆకట్టుకోలేదు, దర్శకుల పరంగా కూడా మెప్పించలేకపోయారు. ఆ రకంగా చాలా చాలా వెనకబడిపోయినాడు ఒక రకంగా నరేష్ చూస్తే కనుక. అలాంటి నరేష్ ఈ మధ్యకాలంలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే మాత్రం మళ్ళీ 2 పాత కథలాగానే కనిపిస్తూ ఉన్నాడు, మళ్ళీ పాత తరహా కథలో వస్తున్నాడు, లేదా కొత్త తరహా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగాను కనిపిస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ ఇవ్వలేకపోవడం అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ క్రమంలో నరేష్ ఇకపై చేస్తున్నటువంటి సినిమాలు మాత్రం చాలా జాగ్రత్త పడితే తప్ప మళ్ళీ భవిష్యత్తు ఉండే అవకాశం మాత్రం కనిపించదు. ఎందుకంటే చాలా చాలా వేగంగా పాత్రలు మారిపోతున్నాయి, చాలా వేగంగా క్యారెక్టరైజేషన్స్ మారిపోతున్నాయి, చాలా వేగంగా సినిమాలు మారిపోతున్నాయి. కాబట్టి అతని ఫ్యూచర్లో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ మార్పు లేకుండా ఉండాలంటే కనుక ఇక ముందు చేసేటువంటి సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా స్పష్టంగా ఉండాలి, చాలా క్లారిటీగా కంటెంట్ పరంగా డెసిషన్స్ తీసుకోవాల్సి మాత్రం ఉంటుంది ఖచ్చితంగా చూస్తే కనుక. సో మ్యాక్సిమం నరేష్ మాత్రం ఇకనైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మాత్రం కోరుకుందాం. సో ఫైనల్గా వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు చాలామంది హీరోలు కూడా హిట్ల కోసం పాటలు పడుతూ ఉన్నారు, తంటాలు పడుతూ ఉన్నారు. ఒక రకంగా చూస్తే కనుక ఉప్పెన సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి వైష్ణవ్ తేజ్ కూడా ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్ చూసుకున్న సందర్భం కనిపిస్తుంది. సుధీర్ బాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఏ ప్రయత్నం ఆకట్టుకోలేదు. సందీప్ కిషన్ హీరోగా ఎప్పుడో మొదలుపెట్టినప్పుడు కూడా ఇప్పటికి కూడా చాలా ఒక చిన్న హిట్ లేదా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టలేని పరిస్థితిలో కూడా కనిపిస్తూ ఉన్నాడు. అటుపోతే విష్ణు కావచ్చు, లేకపోతే ఇంకొక చాలామంది హీరోలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు కథల ఎంపిక పట్ల కావచ్చు, లేకపోతే మారుతున్నటువంటి ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టుగా కథల ఎంపిక అనేది తీసుకోవడం అనేది చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే ఇక ముందు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా కావచ్చు, లేకపోతే కథల పరంగా కావచ్చు, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి కథలు ఎంచుకోవాలి, మంచి కథనాలు ఎంచుకోవాలి, మంచి సినిమాలతో ఆకట్టుకోవాలని చెప్పేసి వీళ్ళందరినీ కోరుకుంటూ అభిలషిస్తూ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్.